ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 22వ కీర్తన 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, దీనత్వము కలిగిన వారు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఇక్కడ భోజనం అనే మాట ఈ శరీర సంబంధమైన తీసుకునే ఆహారం మాత్రమే కాదు. నీ జీవితములో ఏదైతే నీవు తృప్తి కలిగి జీవించడానికి అవసరమో సమస్తము కూడా అది నీకు దొరుకుతుందనే మాటను ఈ దినము దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. చాలామంది బిడ్డలు క్రైస్తవులుగా పిలువబడేవారు, వారి హృదయములలో దీనత్వము కనిపించట్లేదు. మేమెందుకు దీవించబట్టలేదు అనే ఆలోచన నీ హృదయములో కలుగుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీలో దీనత్వం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మాదిరిగా జీవించి ఎలాగునైతే మనకొక మార్గాన్ని చూపించారో, ఈరోజు నీవు నేను ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గములో నడిచేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు గొప్ప మేలు కలుగుతుంది. ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ మాత్రమే ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు. నీవు భోజనము చేసి తృప్తి పొందుతావు. ఆమెన్. ఏ విషయాల్లో అయితే నీకు సహాయము అవసరమో ఆ సహాయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. నీవు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రాకులాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చుట యందు సంతోషించేవాడు, బాధలలో ఉన్న వారందరినీ విడిపించుట యందు ఆనందించే దేవుడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారని నువ్వు నలిగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో నీవు భయపడుతూ ఉన్నావు, నువ్వు దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నావు అంటే నీ జీవితంలో నీ మీద భారంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు తొలగించబోతూ ఉన్నారు. ఆమెన్. చూడండి, మాటిస్తున్నారు ఆయన, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. నీ హృదయం ఇక్కడి నుంచి సంతోషంగా బ్రతుకుద్దట. భారముతో కాదు నీ హృదయము, వేదనతో కాదు నీ హృదయము నిండుకునేది, తెప్పరిల్లి సంతోషంగా బ్రతుకుతుంది. ఆమెన్. నీ హృదయం అంటే నీకే ఈ వాగ్దానము. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానము నీ తండ్రి నీకే ఇస్తూ ఉన్నాడు. ప్రార్థించు. ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదించు, నీ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు, నీ నీతికి తగినట్టుగా నేను జీవించాలి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుని వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఇప్పటి వరకు నీ జీవితంలో చూచిన చీకటంతటిని కూడా దేవుడు మహా వెలుగుగా నీ జీవితంలో మార్చి నిన్ను అనేక మంది ఎదుట ఆయన నామానికి మహిమకరంగా ప్రభువు నిలబెట్టుకుంటారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.